ఓకే, ముందుగా ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఒక ఇంట్లో జొరబడి బంగారం దొంగతనం చేసిన కేసులో ముద్దాయి అరెస్ట్ గురించి ఈరోజు మనము ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా 17/5/2025 ఫిర్యాది భాను అని చెప్పేసి జగ్జీవనరాం కాలనీలో ఆమె హాస్పిటల్కి వెళ్తూ ఇంటికి తాళం వేసుకొనేసి మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తుంది. వెళ్ళి తిరిగి వచ్చే లోపల ఇండ్లు ఓపెన్ చేయబడి ఇంట్లో పెట్టుకున్నటువంటి బంగారు నగలు దొంగలించినట్లుగా మాకు ఫిర్యాదు రావడం జరిగింది. ఇమ్మీడియట్ గా గుంతకల్ రూరల్ ఎస్ఐ గారు ఫిర్యాదుని కేసుగా నమోదు చేసి టీమ్స్ గా పంపడం జరిగింది. మాకు విచారణలో సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఏదైతే ఫిర్యాదు ఇచ్చిన ఇల్లు చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ ఉండడం వల్ల అటువైపు వచ్చిన ఒక వ్యక్తిని మేము గుర్తించి 2 రోజులు గాలింపు చర్యలు చేపట్టగా ఈరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో పాత గుంతల దగ్గర అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుంచి మొత్తం ఇంట్లో దొంగతనం జరిగిన మొత్తం బంగారు 8 తులాలు మొత్తం టోటల్ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ఫిర్యాదు వచ్చినప్పటి నుంచి గుంతకల్ రూరల్ ఎస్ఐ గారు రాఘవేంద్రప్ప, అదేవిధంగా మా ఐడి పార్టీ గుంతకల్ రూరల్ స్టాఫ్ కూడా వెంటబడి 2 రోజుల్లో కేసును ఛేదించి మాకు ఈ కేసులో మంచి ప్రతిభ చూపిస్తున్నారు. సో వాళ్ళందరికీ మేము ఎస్పీ గారు ప్రత్యేకంగా రివార్డులు కూడా ప్రకటిస్తామని చెప్పారు. సో మేము ముఖ్యంగా పోలీస్ తరఫున ప్రజలకు చెప్పడం ఏమంటే, ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ సమ్మర్ వేసవి కాలంలో ఊర్లకి వెళ్తుంటారు కాబట్టి ఊర్లకి వెళ్ళినా ఎటువైపు చుట్టుపక్కల ఎక్కడ ఇంటికి తాళాలు వేసినప్పుడు పోలీస్ వారికి ఫిర్యాదు చేయవలసిందిగా కోరుచున్నాము. ఎక్కువ రోజులు ఊరికి వెళ్ళినప్పుడు అదేవిధంగా ఇంటి దగ్గర ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ ఒక వీధిలో కొంతమంది చందలు వేసుకోవడం కానీ ఏదైనా లేకపోతే కొంచెం పెద్ద హౌసెస్ ఉన్న వాళ్ళు ఇంటి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. పోలీస్ వారి నుంచి ఖచ్చితంగా నైట్ బీట్ పెట్రోలు మా వైపు నుంచి ఖచ్చితంగా మేము ముందస్తు చర్యలు తీసుకుంటాము జరగకుండా. అయినా కూడా ప్రజలు కూడా మాకు సహకరిస్తే ఎటువంటి దొంగతనాలు జరిగినా ఇమ్మీడియట్ గా మనకు ట్రేస్ అవుట్ చేయడానికి ఉపయోగం ఉంటుంది చేస్తాడు. కానీ పాత కేసెస్ ఏం లేవు ఇతని పైన. ఇంటికి తాళం వేసింది ఆమె గమనించినాడు. ఇంటి తాళము ఫిర్యాదు ఏం చేసిందంటే ఇంటి తాళం వేసి పక్కనే పెట్టడం జరిగింది అనమాట. అది ఇతను గమనించేసి నేరుగా ఇంట్లో పోయి తాళం తీసుకునేసి ఇంట్లో వేసి బీరో ఓపెన్ చేసి బంగారు నగలు దొంగలించడం చేసినాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది.